హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఒక బ్లౌజ్ని అయితే డిఫరెంట్గా స్టిచ్ చేస్తున్నానండి. ఇప్పటివరకు యూట్యూబ్లో మీకు ఈ విధంగా కంప్లీట్గా ఎవరు చూపించలేదు. నాకు ఇలాంటి స్టిచ్చింగ్ కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే నా ఛానల్ని అసలు బిగినర్స్, మళ్ళీ టైలరింగ్ వచ్చిన వాళ్ళు కూడా చూస్తున్నారని తెలిసింది. వాళ్ళు చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారని చెప్పేసి నేనైతే చూపించడం జరుగుతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే లైనింగ్ని అండ్ మెయిన్ క్లాత్ని అయితే జాయింట్ చేసుకున్నానండి, భుజాలని. ఇది ఏ విధంగా జాయింట్ చేసుకోవాలనుకునేది అయితే నేను ముందుగా అయితే ఇది కుట్టేశాను. ఇది వచ్చేసి ఈ స్టిచ్చింగ్ వచ్చేసి మన ముందు ఛానల్లో ఉన్నాయండి. మీరు ఒకసారి అయితే చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే చూడండి. ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే మీకు తెలుసు ఎలా భుజాలు జాయింట్ చేసుకోవాలని. నేనైతే ఫ్రంట్ పార్ట్ని లైనింగ్ పార్ట్ని సపరేట్ జాయింట్ చేసుకుంటాను ఫస్ట్. తర్వాత లైనింగ్కి అయితే మన ఇన్విజిబుల్ పైపింగ్ ముందుగా రెడీ చేసుకున్నది దానికైతే కుట్టి పెట్టుకున్నానండి. తర్వాత ఈ రెండు మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని ఏ విధంగా అనేది కుట్టాలి అనేది కూడా మీకు ముందు ఛానల్లో అయితే క్లియర్గా కనిపిస్తుందండి. చూడండి, కొత్తగా చూసే వాళ్ళైతే. ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే మీకు అర్థమవుతుంది నేను ఎలా కుట్టానని. తర్వాత పైపింగ్ క్లియర్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని చిన్న చిన్న కట్స్ ఇచ్చి మనం పైపింగ్ అండ్ లైనింగ్ సైడ్ అయితే మనం ఒకటి అణిగే కుట్టు అయితే కుట్టుకోవాలండి. పైపింగ్ కిందనే వచ్చేటట్టు కుట్టుకోవాలి. తర్వాత మనం పల్టాయించినప్పుడు ఏమవుతుందంటే మనం ఆడాడ కట్స్ ఇచ్చాం కదా, ఇప్పుడు రౌండ్స్ ఈజీగా తిరుగుతుంది అన్నట్టు. తర్వాత అయితే నేను చుట్టూ జాయింట్ ఓన్లీ షోల్డర్ సైడ్ అయితే జాయింట్ చేశానండి. ఇది జాయింట్ చేసిన తర్వాత ఐడియా వచ్చింది, దీనికి ఈ బ్లౌజ్కు సమానంగా కట్ చేసుకోవాలి కానీ ఇట్లా జాయింట్ చేసుకోవద్దండి. నేను ఇక్కడ మాత్రం జాయింట్ చేసుకున్నాను, మళ్ళీ తర్వాత కిప్పేసాను. ఇది ఇక్కడ షోల్డర్ని మాత్రం కరెక్ట్గా అయితే సెట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ సైడ్ మొత్తం ఎక్స్ట్రా లైనింగ్ కంటే ఎక్స్ట్రా ఏదైతే ఉన్నదో అది మొత్తం అయితే కట్ చేసుకున్నాను అన్ని సమానంగా. తర్వాత వీపు భాగానికి ఇన్విజిబుల్ టెక్స్ బ్యాక్ సైడ్ ఏ విధంగా తీస్తున్నాం అనేది చూడండి. ముందైతే టెక్స్ పాయింట్ అయితే మనం నోట్ చేసి పెట్టుకున్నాం కదా, సేమ్ దానికైతే మనం చిన్న సీజర్ తోటి అయితే చిన్న కట్టించుకోవాలండి. ఎందుకంటే మనకు ఆ యొక్క ప్లేస్లో రెండు సమానంగా కుట్టాలి కదా. తర్వాత ఫ్రంట్ పార్ట్ని ఫ్రంట్ సైడ్, బ్యాక్ పార్ట్ని బ్యాక్ సైడు మలిసి మిడిల్లో అయితే మనము ఆ రెండింటిని పట్టుకొని అయితే కుట్టేసేయాలండి. చూడండి ఆ స్టిచ్ ఎలా ఉంది, ఇక్కడంగా కుట్టామా అక్కడంగా కుట్టామా అనేది అర్థం కాదు, కానీ మళ్ళీ ఒకటేసారి స్టిచ్ చేసాము. రెండు సపరేట్ అయితే చేయలేదు. సేమ్ ఇప్పుడు ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ సైడ్ మలుస్తున్నాను, మళ్ళీ ఉల్టా సైడ్ మలుస్తున్నాను, మిడిల్లో పట్టుకుంటున్నాను అన్నట్టు. అంటే పాకెట్ లోపల మనం పట్టుకుంటున్నట్టు అర్థమవుతుంది. ఇక్కడ మనం కింద 1/2 ఇంచ్ డిస్టెన్స్లో పైకి పోయే కొద్దీ సన్నగా తీసుకోవాలి. ఇది హై నెక్ కాబట్టి నేను 6.5 తీసుకున్నాను. మీకు అక్కడ మార్క్ కనిపిస్తుంది. కటింగ్ వీడియోలో నేను ఎంత మార్క్ అయితే చేశానో అంతే స్టిచ్ చేశాను. దీని కటింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశానండి, చూడండి ఒకసారి. ఇక్కడ తర్వాత ఫ్రంట్ పార్ట్ టెక్స్ చూసుకున్నట్లయితే 4 తీసుకున్నానండి సెంటర్ పాయింట్. తర్వాత ఇటు 1 ఇంచ్ అటు 1 ఇంచ్ అయితే తీసుకున్నాను. తర్వాత హైట్ వచ్చేసి 3.5 ఫస్ట్ పెట్టాను. తర్వాత పైన షోల్డర్ నుండి కొలిచాను, తనది చెస్ట్ పాయింట్ 9.5కే రావాలి. తర్వాత మళ్ళీ నేను 3కి అయితే చూసుకున్నాను, 3 వచ్చింది. దీన్ని కూడా లైనింగ్ సైడే మలవాలి. మిడిల్ పాయింట్ అయితే ఏదైతే ఉందో దాన్ని పట్టుకోండి. మీకు అవసరమైతే చిన్న సీజర్ తోటి కట్టించుకోండి. నేను ఇక్కడ కట్ ఇవ్వలేదు, జస్ట్ పట్టుకున్నాను, కరెక్ట్గా పట్టుకున్నాను. తర్వాత రెండు అట్లా పట్టుకొని మంచిగా కదలకుండా పట్టుకొని మనం ఏదైతే హైట్ 3 ఇంచెస్ అనుకున్నామో మీరు మార్క్ చేసుకోండి. 3 ఇంచెస్ కానీ కరెక్ట్గా కింద 1 ఇంచ్ అని ఆ లైన్ కొట్టుకొని దాన్ని బట్టి చేసుకోవచ్చు, మీరు కుట్టుకోవచ్చు. నేను అందాజగా కుట్టేసేసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో టెక్స్. మనం నార్మల్గా టెక్స్ ఏ విధంగా తీసుకుంటామో అలానే కనపడుతుంది, అవునా కదా. మళ్ళీ తర్వాత ఇప్పుడు మళ్ళీ మిడిల్ చెస్ట్ పాయింట్ 9.5 రావాలనుకున్నాగా అంతే వచ్చింది, కరెక్ట్గా వచ్చింది. తర్వాత సైడ్ ఇప్పుడు మిడిల్ అంటే వేస్తాం కదా, సైడ్లది ఎలా వేస్తాం అనేది కూడా చూడండి. కింద 1/2 ఇంచ్కి అయితే షేప్ బెల్ట్ కోసం అయితే స్టిచ్చింగ్లోకి పోతుంది. తర్వాత ఎంత మిగులుతుంది 5లో 1/2 ఎంత 2.5 అంటే మిడిల్లో ఒక చిన్న కట్టించుకోండి. సేమ్ ఆ కట్టుకి ఈ కట్టుకి సేమ్ ఉండాలి. సేమ్ ఇది కూడా పైన లైనింగ్ని పై సైడ్ అలా మలిచేసి మెయిన్ క్లాత్ని కిందికి మలిచేసి మధ్యలో పట్టుకోవాలన్నట్టు. కరెక్ట్గా ఆ యొక్క మనం కట్టు ఏదైతే ఇచ్చినామో ఆ కట్టు దగ్గర మనం ఫింగర్ని పట్టుకొని ఫోల్డ్ చేయాలి. మీకు అవసరమైతే ఫస్ట్ మనం దాన్ని ఫోల్డ్ చేసి గోరుతోటి గీకండి, అప్పుడు ఒక లైన్ లాగా వస్తుంది. అప్పుడు అలా అయినా మీరు కుట్టొచ్చు, లేదంటే మార్క్ చేసుకొని అయినా కరెక్ట్గా పట్టుకొని కుట్టొచ్చు.
పైన పావించి డిస్టెన్స్తో పట్టుకొని కిందికి వచ్చేసి ఒక 2.5 ఇంచెస్ మనకి ఎంత అయితే టెక్స్ పొడవు కావాలనుకుంటున్నామో అంత అయితే ఇచ్చుకోవాలి. ఇది నార్మల్ బ్లౌజ్కి మనకు సైజ్ బ్లౌజ్ కానీ మనం రెగ్యులర్గా కుట్టే బ్లౌజులకు ఎంత డాట్ తీసుకుంటామో అంతే తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు మన మిడిల్ పాయింట్ ఉంది కదా, మిడిల్ డాట్, దానికి ఆపోజిట్లో మనకు చంక సైడు టెక్స్ తీస్తాం కదా. నేను ఇక్కడ జాయింట్ చేసుకున్నాను కదా అండి, అది ఇప్పుడు ఇప్పేస్తున్నాను. ఇక్కడ ఈ యొక్క డాట్స్కి అయితే ఇట్లా జాయింట్ చేసుకోవద్దు అన్నట్టు. ఇప్పుడు సేమ్ మనం ఎక్కడైతే కట్టించామో ఆ కట్టుకు ఇప్పుడు ఆ మిడిల్ డాట్కు కరెక్ట్గా వస్తుందా అనేది అయితే పట్టుకోవాలండి. ఇక్కడ నేను కరెక్ట్గా ఇవ్వలేదని మళ్ళీ ఒకసారి అయితే కట్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేయండి ఎట్లా పట్టుకుంటున్నా అనేది. ఇంకో మెయిన్ క్లాత్ని మెయిన్ సైడ్ మలిచాను, లైనింగ్ సైడ్ మలిచాను, మధ్యలో పట్టుకున్నాను. అర్థమవుతుంది కదా ఇక్కడ. దాన్ని మళ్ళీ మిడిల్ డాట్కు కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా చూస్తున్నాను. మీరు ప్రిన్సెస్ కట్ కుట్టుకోవాలనుకున్నా కానీ ఇలా కుట్టొచ్చండి. ఆ ప్రిన్సెస్ కట్ ఇంకా వేరే టైప్లో కూడా కుట్టొచ్చు. నేను అది ఆ వీడియోలో చూపిస్తాను. ఇది అయితే ఇక చూడండి, ఇప్పుడు 3 డాట్స్ వేసాను, ఎంత బాగా వచ్చిందో చూడండి. పర్ఫెక్ట్గా వచ్చింది. పర్ఫెక్ట్ ఇన్విజిబుల్ డాట్స్. అసలు ఇది 2 in 1గా వేసుకోవచ్చండి బ్లౌజు. మనకు ఇప్పుడు 2 sides ఇటు వేసుకోవాలా అటు వేసుకోవాలా అని లైనింగ్లో ఉన్నప్పుడు అట్లా అయితే ఇలాంటి డాట్స్ని కుట్టుకుంటే చాలా బాగుంటుంది. మనం ఒక్క బ్లౌజుని 2 విధాలుగా మార్చుకోవచ్చు అన్నట్టు. ఇది కూడా సేమ్ మనకు 9.5 రావాలంటే 3 inches హైట్. మనకు లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉంటే ఇక్కడే కట్ చేసుకోవాలండి. మళ్ళీ తర్వాత అయితే మనకు ఎక్కువ తక్కువ వస్తుంటుంది డాట్స్, మళ్ళీ మనకు గలీజ్గా అనిపిస్తుంది. ఇది మాత్రం నీట్గా మనం సేమ్ ఈక్వల్గా కట్ చేసుకోవాలన్నట్టు. సేమ్ మెయిన్ క్లాత్ని మెయిన్ సైడు లైనింగ్ క్లాత్ని పైకి లైనింగ్ వచ్చి మిడిల్ అయితే పట్టుకుంటున్నాను చూడండి. మనకు హైట్ 3 inches అనుకున్నాం, కిందికి వచ్చేసరికి 1 inch ఆ డిస్టెన్స్ తోటి అయితే కుట్టుకోవాలి. ఇది మిడిల్ డాట్. అవసరమైతే డబుల్ స్టిచ్ వేసుకోవచ్చు. ఒకసారి చూసుకున్న తర్వాత మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకోండి కావాలంటే. ఆ టెక్స్ ఎలా వచ్చిందో చూసుకొని నేను డైరెక్ట్ వేసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, పర్ఫెక్ట్గా వచ్చింది. మనం కొలుచుకున్నా కానీ అంతే వస్తుంది చూడండి. మనం ఒక మార్క్ చేసుకొని పెట్టుకున్నామంటే సేమ్ ఈక్వల్గా వస్తుంది చూడండి. 9.5 వచ్చిందా. తర్వాత ఇది మిడిల్ డాట్ తీసుకోవాలి, ఉక్సు పట్టి సైడు 1/2 inch అయితే మనకి కింద షేప్ బెల్ట్కి వెళ్తుంది. తర్వాత మనకి ఎంత 5లో సగం 2.5 దగ్గర అయితే డాట్ చేసుకున్నాను. ఇది మిడిల్గా తీసుకోవాలన్నట్టు. తర్వాత ఇది కూడా మన డాట్స్ మనం ఏదైతే కట్టించినా ఆ కట్టికి దగ్గర మనం లైనింగ్ సైడ్ మెయిన్ క్లాత్ మెయిన్ సైడ్ మలుచుకొని కుడుతున్నాను. ఇలాంటిది ఎప్పుడు కుట్టాలంటే కొన్ని క్లాతులు అండి ఊరికేనే పికిలిపోతుంటాయి, కొన్ని ఏమో దారాలు బాగా గుచ్చుకుంటూ ఉంటాయండి. అవి పట్టు దారాల్లాగా ఉండి జరివి వచ్చేసి ఇమిటేషన్ శారీస్కి అయితే ఎక్కువ ప్రాబ్లం అవుతుంటుంది. అలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు ఇలాంటి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. అప్పుడు మనకు కుచ్చుకోదు. కొన్నిసార్లు మనం ఇంటర్లాక్ వేసినా కానీ ఇంటర్లాక్ నుండి కూడా గుచ్చుకుంటూ ఉంటుంది అన్నట్టు. ఇలా అయితే మనం ఇలా కుట్టుకోవడం వల్ల అనేది గుచ్చుకోదు అన్నట్టు. చంకల దగ్గరైనా ఎక్కడైనా గుచ్చుకోదు అన్నట్టు. హ్యాండ్స్ని కూడా మొత్తం లోడింగ్ పద్ధతిలోనే ఎక్కడ ఒక దారం పోగు అనేది బయటికి కనిపించదు అన్నట్టు. రివర్స్లో ఉంటాయి. మనకు ఏది ఫ్రంట్ ఏది నార్మలా అన్నట్టు డౌట్ కలుగుతుందండి మొత్తం బ్లౌజ్ కుట్టిన తర్వాత. సేమ్ ఇప్పుడు మిడిల్ డాట్కు మళ్ళీ మన చంక సైడ్ ఏదైతే ఉందో దాన్ని ఆ విధంగా అయితే ప్రెస్ చేసి పెట్టుకుంటే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ క్లాత్ కంటే ప్రెస్ చేస్తే మనకు మార్కెట్లో గీస్తే అట్లా కనిపిస్తుంది. కొన్ని జారిపోయే చీరలకు అయితే కనిపించదు. అది ముందుగా అయితే మీరు ఇట్లా లైనింగ్ని అయితే గోరుతోటి గీకి పట్టుకొని దాన్ని బట్టి అయితే చేసుకోవాలి. చూడండి మెయిన్ క్లాత్ని మెయిన్కు లైనింగ్ క్లాత్ని అయితే లైనింగ్కు మలిచి కుడుతున్నాను. ఇది పొడవు అనేది మనం నార్మల్ బ్లౌజుకు ఆ యొక్క బ్లౌజు సైజుని బట్టి ఎంత టెక్స్ వేసుకుంటామో అంత వేసుకోవచ్చు. నేనైతే ఒక 3.5 4 inches వరకు అయితే వేసానండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా.
ఇలా కుట్టుకున్న తర్వాత రెండు సమానంగా వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ ఏమన్నా వచ్చినా, టెక్స్ ఎక్కడైనా కుదరకపోయినా మళ్ళీ ఇక్కడే మనం ఇప్పుడే సెర్చ్ చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం బ్లౌజ్ కుట్టినాక చేయలేము కాబట్టి ఇట్లాంటి బ్లౌజులు కొంచెం రిస్కే. కానీ మనకు టైలర్ అన్నప్పుడు ప్రతి ఒక్కటి ఛాలెంజింగ్గా తీసుకోవాలండి. ఒకటి వచ్చు ఒకటి రాదు అనేది ఉండొద్దు. ఒక కస్టమర్కు మనకు ఒకటి రాలేదంటే వాళ్ళ ముందర మనం చీప్ అయిపోతాం అన్నట్టు. వీళ్ళకి ఏమి రాదు అన్నట్టు వాళ్ళకు వాళ్ళు డిసైడ్ అయిపోతారు. మనం అలా ఉండొద్దు, ఛాలెంజింగ్గా తీసుకోవాలి. వాళ్ళు ఎలా కుట్టమన్నా కానీ మనం కుట్టేటట్టు ఉండాలండి. ఇప్పుడు చూడండి, షేప్ బెల్ట్ కూడా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ వేస్తున్నాను. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ని జాయింట్ చేస్తున్నాను షేప్ బెల్ట్ని. తర్వాత మనకు అక్కడ కొద్దిగా మలుచుకోవచ్చు, లేదంటే కట్ చేసుకోవచ్చు. కొంచెము లోపలికి వెళ్ళిపోయింది కదా అది, దాన్ని సేమ్ హాఫ్ ఇంచ్ అయితే నేను కుట్లకైతే తీసుకుంటానండి. నేను ఖర్చుకైతే ఎంత వదిలి పెడతానో అంతే ఎగ్జాక్ట్లీ కుట్టుకైతే తీసుకుంటాను. మీరు పావించు ఖర్చుకు వదిలి పెడితే పావించి లెవెల్లోనే తీసుకోండి. హాఫ్ ఇంచ్ లెవెల్లో పెట్టుకుంటే హాఫ్ ఇంచ్ లెవెల్నే తీసుకోండి. అప్పుడు మనం కటింగ్ చేసిన దాన్ని బట్టి మనకు స్టిచ్చింగ్ మనం ఏ విధంగా చేస్తామో కటింగ్ ఆ విధంగానే తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇప్పుడు ఏదైతే లైనింగ్ని సేమ్ మనం కింద క్లాత్ని ఎంతైతే ఫోల్డింగ్ తీసుకున్నామో అంతే లైనింగ్ను కూడా నేను ఫోల్డ్ చేసుకున్నాను అన్నట్టు. చూడడానికి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ లాగా ఉంటుంది. మనకు ఒకవేళ ఏమైనా ఇక్కడ హెచ్చు తగ్గులు అటు ఇటు వచ్చినా కానీ అడ్జస్ట్ చేసుకోవడానికి, ఇప్పుకోవడానికి ఈజీగా ఉంటుందండి. అందుకోసం నేను ఇలా కుడతాను. కానీ ఎప్పుడు అలా అవసరం పడలేదు. కానీ చెప్పలేము కదండి ఎప్పుడు ఏమవుతుందో, మొత్తం బ్లౌజ్ కుట్టాలన్న ఉద్దేశంతో నేను ఈ విధంగా అయితే కుడుతుంటాను. ఇంకా షేప్ బెల్ట్ అది అక్కడైతే మనం మిడిల్ డాట్ అయితే మళ్ళీ అక్కడ ఫోల్డ్ చేస్తున్నానండి లోపలికి. కొంచెము మలిచినట్టు కుడితే అవి షేప్ అనేది కరెక్ట్గా చూపిస్తుంది అన్నట్టు. మెయిన్ క్లాత్ని అయితే ఫస్ట్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను. షేప్ బెల్ట్ని మెయిన్ ఫ్రంట్ పార్ట్కి అయితే ముందు జాయింట్ చేసుకొని తర్వాత మళ్ళీ లైనింగ్ని సేమ్ ఇప్పుడు మెయిన్ క్లాత్కి అయితే ఎంత ఖర్చుకు పట్టుకున్నానో అంతే దీన్ని కూడా ఫోల్డింగ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నా వీడియోస్ ఎలా ఉన్నాయండి? బాగున్నాయా? నాకైతే లైక్స్ మాత్రం రావట్లేవండి. నేను ఎక్స్పెక్ట్ చేసిన లైక్స్ అయితే రావట్లేవు. అంటే నా వీడియో బాగాలేదా, క్లారిటీ లేదా, వాయిస్ లేదా, ఏదో ఒక మెసేజ్ అన్న ఇవ్వండి కనీసం. నేను దాన్ని బట్టి చేస్తాను కదా. మీకు అర్థమవుతుందా, అర్థం అవ్వట్లేదా, చూసి వదిలేస్తున్నారు. నా వీడియోస్ మీకు యూజ్ అవ్వట్లేవేమో అనిపిస్తుంది. నాకు ఇంట్రెస్ట్ పోతుందండి అప్లోడ్ చేయడానికి వీడియోస్ని. నాకు కొంచెం లైక్స్ కానీ కింద కామెంట్స్ కానీ ఎలా ఉందో కానీ చెప్తుంటే నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది కదా, నాకు ఇంకా వీడియోస్ ఇంకా పెట్టాలి అని. ఇప్పుడు నెక్స్ట్ నేను డిజైన్ బ్లౌజెస్ ఉన్నాయండి కట్ చేసేటివి, అవి కూడా పెట్టాలా వద్దా అన్న ఆలోచనలో పడ్డాను అన్నట్టు. ఎందుకంటే నా వాయిస్ మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు, తెలియట్లేదు కదా అని. తర్వాత ఇలా రెండు డాట్స్ని అయితే సెట్ చేసుకున్న తర్వాత హెచ్చు తగ్గులు లేకుండా ఇక్కడ సమానంగా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ మనకు అటు ఇటు ఎక్కువ తక్కువ వస్తే మనం ఇక్కడ డాట్స్లలో ముందే సెట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి టాకా పట్టి కుట్టిన తర్వాత చేయడానికి రాదు కాబట్టి. తర్వాత నేను ఇప్పుడు ఇది టాకా పట్టీకి వచ్చేసి ఒక 3.5 వెడల్పుతోటి అయితే నేను తీసుకున్నాను. అది లెఫ్ట్ సైడ్ వేస్తున్నానండి. తర్వాత పైన కొంచెం ఫోల్డింగ్, కింద కొంచెం ఫోల్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ పల్టా ఇస్తున్నాను. దాన్ని ఫస్ట్ సగానికి మలిచి మళ్ళీ మలవాలి. 1 ఇంచ్ డిస్టెన్స్ తోటి వస్తుంది, ఒక 3/4 ఇంచ్ డిస్టెన్స్ తోటి. కింద ఒకటి డబల్ స్టిచ్ అయితే ఇవ్వాలండి. ఎందుకంటే స్టార్టింగ్ స్టిచ్ కరెక్ట్గా రాదు కాబట్టి డబుల్ స్టిచ్ ఇచ్చుకుంటే నీట్గా ఉంటుంది. ఇక్కడ కూడా ఎండ్కి వచ్చేసరికి మళ్ళీ డబుల్ స్టిచ్ అయితే ఇచ్చుకుంటాను. చూడండి మీరు నా స్టిచ్చింగ్లో ఎక్కడ కానీ నేను రోజుకు అన్నీ కుట్టినా తొందరగా కుట్టినా కానీ మనము స్టిచ్చింగ్లో కానీ ఫిట్నెస్లో కానీ నీట్నెస్లో కానీ కాంప్రమైజ్ అయ్యేదే లేదండి. ఇవ్వాలంటే ఫినిషింగ్ కరెక్ట్గా ఇవ్వాలి. వాళ్ళు బ్లౌజ్ వేసుకుంటే ఇక అది ఫిక్స్ అవ్వాలంతే అండి, వాళ్ళ బాడీకి అలా ఉండాలి. ఇక్కడే మనం ప్రతిదీ కొలుచుకుంటూ కుట్టేయాలి. అప్పుడు కస్టమరు మౌత్ టు మౌత్ అడ్వర్టైజ్ చేస్తారండి. నేను ఇంట్లోనే కుడతానండి. నేను బొటిక్ పెట్టకపోవడానికి గల కారణాలు కూడా నేను మీకు చెప్తాను. బయట షాప్ పెట్టకపోవడానికి కారణాలు. నా దగ్గర ఎంతోమంది నేర్చుకున్నారు, వాళ్ళందరూ బొటిక్లు రన్ చేస్తున్నారు, మంచిగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు.
వాళ్ళు ఇప్పటికీ ఏమైనా కొత్త డిజైన్స్ వస్తే ఎలా కుట్టాలి, ఎంత మెజర్మెంట్స్ తీసుకోవాలని ఫోన్లు చేస్తూ ఉంటారండి. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళైతే. తర్వాత ఉక్సు పట్టికైతే తీసుకుంటున్నాను. ఇది 1.5 ఇంచ్ డిస్టెన్స్తో తీసుకొని ఒక 1/2 ఇంచ్ అయితే ఫోల్డ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ కొంచెం పైకి అయితే మలుచుకోవాలండి. మలుచుకొని మన 1/2 ఇంచ్ కుట్లకైతే ఎంత ఖర్చుకైతే పెట్టుకున్నామో అంత పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మధ్యలో అయితే ఒక చిన్న ప్రిల్ ఇచ్చానండి నేను. ఇచ్చిన తర్వాత కింద ఫోల్డ్ చేశాను. స్ట్రైట్ పట్టికి ఎప్పుడైనా మనము కొంచెం అయితే ప్రిల్ ఇవ్వాలండి ఉక్సు పట్టి సైడు. తర్వాత ఒకటి అనిగే కుట్టు అయితే కుట్టుకోవాలి దీని మీదంగా అయితే. ఇది ఫోల్డింగ్ చేసినప్పుడు కరెక్ట్ కూర్చుంటుంది అన్నట్టు. తర్వాత దీన్ని ఎడ్జ్కు కుట్టుకుంటూ రావాలన్నట్టు. స్టార్టింగ్ కొంచెం డబల్ కుట్టిస్తే ఇచ్చుకోవాలి. జిగ్ జాగ్లాగా ఇట్లా వెనుకకు ముందుకు కుట్ట అనుకొని మళ్ళీ తర్వాత దాన్ని ఫినిష్ చేశాను. తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ అది ఉక్స్ పట్టి టాకా పట్టి అయిపోయింది కదా, హ్యాండ్స్ని అయితే కుడుతున్నాను. ముందైతే పైపింగ్ను వేసుకుంటున్నానండి. ఇది కూడా ఇన్విజిబుల్ పైపింగ్ విత్ లోడింగ్. మనకు ఎక్కడ దారం పోగు కనిపించకుండా కుట్టడం ఎలా అనేది ఇక్కడ చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్ ఇక్కడ చాలామంది సఫర్ అవుతుంటారు. హ్యాండ్స్కు గుచ్చుకునే క్లాతులు గుచ్చుకుంటున్నాయి ఎట్లా అనేది. నేను మెయిన్ క్లాత్ మనం లోతు ఏ విధంగా కట్ చేస్తామో ఆ విధంగానే ఫోల్డ్ పెట్టుకున్నాను. లైనింగ్ను కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ దాని మీద ఒకటి లైనింగ్ పెట్టుకున్నాను. హైట్ వచ్చేసి నాకు 12 రావాలండి. నేను 12.5 పెట్టుకున్నాను. అంటే 11.5 హైట్ రావాలి. నేను ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. కిందికి వచ్చేసరికి డౌన్ వచ్చేసి 9 తీసుకున్నాను. ఇది చాలా పొడవు ఉంది కాబట్టి, సన్నగా పొడవు ఎక్కువ ఉంటారు కాబట్టి 3.5 మైనస్ చేశాను. లావు ఉండే వాళ్ళకి 3.5 అనేది కాదు, చాలా పొడవు హ్యాండ్ ఉన్న వాళ్ళకు కూడా 3.5 అయితే హ్యాండ్ అయితే ఇక్కడ కింద డౌన్ చేసుకోవాలి. తర్వాత చేయి రౌండ్ అయితే 9 అండి వీళ్ళది. తర్వాత లోతుకైతే ఒక 1/2 ఇంచ్ వరకు అయితే తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ ఏంటిది అనేది ఇక్కడ మొత్తము మనం మార్క్ చేసి పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక చూడండి, బ్లౌజుకు ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు లైనింగ్ని మళ్ళీ ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టే పెట్టుకోవాలి. లైనింగ్ కింద పెట్టాలి, జాకెట్ మధ్యలో రావాలి. మళ్ళీ మనం ఏదైతే హ్యాండ్ వేయాలనుకుంటున్నాం మెయిన్ క్లాత్ అది పైకి రావాలి. ఈ 3 ఒకేసారి కుట్టుకుంటూ పోవాలి. ఫస్ట్ అయితే మిడిల్లో మనం చిన్న కట్టించుకొని అది మిడిల్లో పాయింట్ పెట్టుకొని అది కుట్టుకుంటూ పోవాలి. తర్వాత మళ్ళీ రివర్స్లో సేమ్ అలానే మళ్ళీ మిడిల్ నుండి కింద హ్యాండ్ క్లాత్, మిడిల్ జాకెట్, మళ్ళీ పైన లైనింగ్ను సమానంగా పెట్టుకుంటూ పోవాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రావద్దు అన్నట్టు. దానిపైన అయితే మళ్ళీ ఒకటి డబుల్ స్టిచ్ అయితే వేస్తున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి. మీకు ఇంకా ఇబ్బంది అనిపిస్తే ఐరన్ చేసుకుంటుండొచ్చు, ఎప్పటికప్పుడు ఐరన్ బాక్స్ పక్కనే ఉంటాయి. తర్వాత చూడండి, ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నాను. హ్యాండ్ని మనం ఇప్పుడు వేసిన తర్వాత దాన్ని హ్యాండ్ని ఆ చివర ఉంటుంది కదా దాన్ని ఉల్టాగా తిప్పాలండి. తిప్పేసి దాని మించి ఇప్పుడు మనం ఏదైతే పైపింగ్ది కుట్టుకున్నామో దాని మించి కుట్టుకుంటూ రావాలి. తర్వాత దీన్ని పల్టాయించాలి. చూడండి, మనకు అసలు ఎలా కుట్టారా అనేది అర్థం కాదు చూసిన తర్వాత. ఇన్విజిబుల్ పైపింగ్ మళ్ళీ లోడింగ్ పద్ధతిలో హ్యాండ్ని ఎలా కుట్టారు అని చెప్పేసి చాలా కన్ఫ్యూజ్ అవుతారండి. తర్వాత ఒకటైతే పైపింగ్ మీద అయితే అనిగే కుట్టుకోవాలి. తర్వాత మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఇంకో హ్యాండ్ని కూడా అలానే కుట్టుకోవాలి. ఫస్ట్ అయితే లైనింగ్ని ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ మెయిన్ క్లాత్ని, తర్వాత మళ్ళీ జాకెట్ని, తర్వాత మెయిన్ క్లాత్ని ఫ్రంటే చూసుకోండి, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. మిడిల్ అయితే ఫస్ట్ 3 సమానంగా పట్టుకొని కుట్టుకోవాలి. మిడిల్ నుండి స్టార్ట్ అవ్వాలి. 3 సమానంగా పట్టుకుంటూ కొద్దిగానే కుట్టుకుంటూ రండి, ఒకటేసారి బాగా రాదు ఎవరికైనా. ఇక్కడ చంక దగ్గర టెక్స్ ఉంటుంది, ఆ టెక్స్ పాయింట్ని కూడా చూసుకుంటూ లైనింగ్ని, జాకెట్ అండ్ పైన హ్యాండ్ క్లాత్ని 3 సమానంగా పట్టుకుంటూ
ఖర్చుకైతే సేమ్గా పెట్టుకోవాలి. ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ రాకుండా. మీకు మధ్యలో చెక్ చేసుకోవచ్చు నీట్గా వచ్చిందా లేదా అనేది కూడా చూసుకుంటూ కుట్టుకోవచ్చు. ఒక్కసారి ఒక్క బ్లౌజ్ మీరు కనుక కుట్టారంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుందండి. కొంచెం ఒక్క బ్లౌజ్ స్టార్టింగ్ బ్లౌజ్ మీకు కొంచెం టైం తీసుకోవచ్చు, బట్ ఇది కుట్టిన తర్వాత ఈ ఫీలింగే వేరండి. నేను కూడా కుట్టగలుగుతున్నాను ఈ బ్లౌజు అని చెప్పేసి అనిపిస్తుంది. ఆ ప్రౌడే వేరు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టైం దొరికినప్పుడు. ఇప్పుడు ఎక్కువ పెద్ద సీజన్ కాదు కాబట్టి ఇట్లాంటి సీజన్లో ఇలాంటి బ్లౌజులను ట్రై చేయండి. మీ బ్లౌజులను మీరే ట్రై చేసుకోండి. తర్వాత మనకు పండగ సీజన్లు ఇప్పుడు వచ్చేటన్నీ పండగ సీజన్లే కదా. తర్వాత మీరు ఇట్లా కస్టమర్స్కి కుట్టి డబ్బులు కూడా ఎక్కువ తీసుకోవచ్చు అన్నట్టు. ఇలా మనం ఫినిషింగ్ ఇస్తే వాళ్ళు ఇవ్వాల్సిందే మనం అడిగిన డబ్బులు. ఎందుకంటే దాని వెనకాల కష్టం వాళ్ళు కూడా గుర్తిస్తారు కాబట్టి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు సేమ్ మళ్ళీ లైనింగ్ని కొంచెం తిప్పి పైపింగ్ మీదంగా మళ్ళీ కుట్టాలన్నట్టు. ఉల్టాలా తిప్పాలి లైనింగ్ని. చూడండి ఏ విధంగా నేను మలుస్తున్నాను అనేది చూడండి. నాకు ఇట్లా నేను పైపింగ్ని ఫింగర్తో టచ్ చేసుకుంటూ కుడుతుంటాను. ఇలా కుట్టిన తర్వాత దీన్ని మళ్ళీ ఉల్టా తీసేయాలి. తర్వాత అయితే ఒకటి అణిగే కుట్టు అయితే దీని విధంగా మళ్ళీ వేయాలి. తర్వాత ఎక్కువ తక్కువ ఉన్నది మన హ్యాండ్ ఎక్కువ క్లాత్ మన బాడీ పార్ట్ కంటే ఎక్కువ ఉన్నదంతా ఇక్కడ కట్ చేసేయాలండి ముందే. సేమ్ 2 సైడ్స్ అలానే చేసుకోవాలి. తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ ఇది కూడా పైపింగ్ను అయితే కుడుతున్నాను. ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్ అన్నీ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ కుట్టే ముందు. ఒకవేళ బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉందనుకోండి అప్పుడు మనం కొంచెం సైడ్లకు క్రాస్లో కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉంటే 4th డాట్ తీసుకోవాలి. తర్వాత సేమ్ మనం ఉక్సు పట్టికి అయితే ఏ విధంగా కుట్టుకుంటామో క్లాత్ని ఆ విధంగా మన వీపు పట్టి ఎంత పొడవు ఉందో అంత అయితే తీసుకోవాలి క్లాత్. 1.5 ఇంచ్ డిస్టెన్స్తో తీసుకొని కొంచెం అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఒక 1/2 ఇంచ్ లెవెల్లో. తర్వాత ఏదైతే మనం పైపింగ్ కుట్టుకున్నామో దాని విధంగా అయితే సేమ్ పెట్టుకొని కుట్టుకుంటూ వెళ్ళాలి. మనం కావాలంటే ఇది హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదు అంటే మనము డబుల్ స్టిచ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ అనేది క్లాత్ లేకుండా సమానంగా అయితే ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను. తర్వాత మనకు ఈ పైపింగ్ కిందికి మనం కుట్టిన పట్టి ఏదైతే ఉందో దాని మీదంగా అయితే కరెక్ట్ కింద కుడుతున్నాను. మళ్ళీ తర్వాత అణిగే కుట్టులాగా కుడుతున్నాను. పైపింగ్ మీదనే కరెక్ట్గా వచ్చేటట్టు. ఇది ఇన్విజిబుల్ పైపింగ్ లాగానే ఉంటుంది. తర్వాత దీని మీదంగా మళ్ళీ ఎమ్మింగ్ చేయకుండా ఇంకో కుట్టు అయితే కుడుతున్నాను. మీరు ఎమ్మింగ్ కావాలంటే ఎమ్మింగ్ చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఫ్రంట్ సైడే కుట్టాలండి. ఫస్ట్ కుట్టు అయితే మనకు అందాజుగా అయితే పట్టుకోవాలి. ఇక్కడ సెంటర్లో చేతి చంకలు ఉన్నాయి కదా, 2 సమానంగా రావాలి. అంటే మనకి ప్లస్ గుర్తు కూడా రావాలి కదండి. ఫిట్టింగ్ అంటే పర్ఫెక్ట్గా ఉండాలి. మనం కుట్టిన తర్వాత చెక్ చేస్తే ఎవరు ఎక్కడ వంక పెట్టొద్దు. 2 సైడ్స్ అయితే అలానే కుట్టుకోవాలి ఫస్ట్ జాయింటింగ్ అయితే. మనకి ఇది లోపలికి ఖర్చు ఎక్కువ అనిపిస్తే తగ్గించుకోవాలండి ఇక్కడే. ఎందుకంటే ఇది మందం ఉంటుంది కదా క్లాత్. మీకు ఖర్చుకి ఎంత కావాలనుకుంటే అంత ఉంచుకోవచ్చు. నేనైతే ఇంత అవసరం లేదని చెప్పేసి కట్ చేస్తున్నాను కొద్దిగా సన్నగా. దాన్ని మళ్ళీ పల్టాయించేసి దాని మీద అయితే మనము ఖర్చుకైతే ఏ విధంగా మెజర్మెంట్స్తో మనం కుట్లు ఏ విధంగా అయితే పెట్టుకుంటున్నామో సైడ్ జాయింట్స్ అవి అయితే చేసుకోవాలండి. ఇక్కడ మనము చంక దగ్గర ప్లేస్ గుర్తు రావడానికి చంక ప్లేస్ దగ్గర పట్టుకొని మళ్ళీ తర్వాత అంతా సమానంగా వచ్చిందా ఎగుడు దిగుడు లేకుండా చూసుకోవాలండి. చూడండి ఎంత నీట్గా వస్తుందో ఫినిషింగ్. ఫస్ట్ అయితే నేను ఒకటి అందాజ అయితే ఒక కుట్టు వేస్తానండి. ఇదేమి కొలుచుకోకుండానే కుడతాను ఫస్ట్ అయితే. క్లాత్ చాలా మందం ఉందండి.
తర్వాత మనకు ఇప్పుడు బ్లౌజ్ అది మెజర్మెంట్స్ ప్రకారంగా ఇక్కడైతే చెక్ చేసుకోవాలి. హ్యాండ్ ఎంత ఉంది, చంక్ ఎంత ఉంది, చెస్ట్ ఎంత ఉంది అనేది ఒకసారి అయితే చెక్ చేసుకొని అయితే మనము ఇక్కడ మనం ఫిట్టింగ్ ఇచ్చేటప్పుడు అయితే సైడ్ జాయింట్స్కి చాలా ఇంపార్టెంట్ అండి. మళ్ళీ లూజ్ ఉంది, టైట్ ఉంది అని కస్టమర్ నుండి కంప్లైంట్ రాకుండా ఇక్కడే మనం ఒకసారి అయితే ఫైనల్గా అయితే చెక్ చేసుకోవాలి. తన చెయ్యి రౌండ్ ఎంత ఉంది, చంక్ ఎంత ఉంది, చెస్ట్ ఎంత ఉంది, నడుము ఎంత ఉంది అనేది అయితే నేను మార్కులు చేసుకొని ఫస్ట్ అయితే నేను వాటి కుట్టు అయితే కుట్టేస్తున్నానండి. ఇప్పుడు ఫైనల్ ఫిట్టింగ్ కుట్టు తర్వాత మళ్ళీ సైడ్లకైతే ఒక 4 కుట్లు వేస్తానండి. మొత్తం ఫస్ట్ది ఒక కుట్టు, తర్వాత 3 కుట్లు అయితే వరుసగా వేస్తాను. ఏమైనా లూజు కావాలి ఫ్యూచర్లో లావైనా కానీ ఇప్పుకోనికి. క్లాత్ చాలా మందం ఉందండి. ఊరికే ఆ కుట్టు అయితే కరెక్ట్గా అక్కడ సూది అది దిగినప్పుడు మందం ఉన్న దగ్గర దారం ఊడిపోతూ ఉంది, అక్కడ తెగిపోతుంది. సేమ్ అదేవిధంగా సెకండ్ పార్ట్ కూడా ఆ విధంగానే చేసుకోవాలి, వేరే సైడ్ జాయింట్ని కూడా. ఇదైతే అన్ని బ్లౌజులకు నేను ఈ విధంగానే చేస్తానండి, ఈ బ్లౌజ్కే కాదు. ఇలాంటి సూపర్ ఫినిషింగ్ తోటి మనం ఇస్తే కస్టమరు మౌత్ టు మౌత్ చాలా అడ్వర్టైజ్ చేస్తారండి. వీళ్ళే ఒక 10 మందిని మళ్ళీ మనకు తీసుకొస్తారండి. ఇలా అన్నీ కుట్టుకున్న తర్వాత ఒకసారి అయితే అన్నీ కరెక్ట్ వచ్చిన తర్వాత ఫైనల్ అనిపించినప్పుడు ఇక వాటికి ఒకసారి బ్లౌజ్ అయితే ఏ విధంగా వచ్చింది అనేది అయితే నేను చూపిస్తున్నాను చూడండి. ఫినిషింగ్ చూడండి, మనం డాట్స్ వేసాం కదా, బయటికి ఒకటి కనిపించట్లేదు, ఇది ఉల్టాలో ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మంచి వీడియోస్తో నేను మీ ముందుకు మళ్ళీ వస్తాను. అప్పటి వరకు సెలవండి, బాయ్.